జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్లోని శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవన్ శంకర్ దేవాలయంలో గత 3 రోజులుగా సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుండగా చివరి రోజు శనివారం ఉదయం సత్సంగం, భజనలు, సేవాకాలం, స్థాపిత అష్టోత్తర శత కలశాభిషేకము, శేష హోమాలు, బలిహరణము, మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన, ఆలయ సంప్రోక్షణ, ఉత్సవమూర్తుల ప్రాణప్రతిష్ఠ మహోత్సవము, శాంతి కళ్యాణము, ఆచార్య రిత్విక్ సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మహదాశీర్వచనం, మహా అన్నప్రసాదంతో కార్యక్రమం సమాప్తయింది. కార్యక్రమంలో అర్చక బృందం నంబి నరసింహాచార్యులు, చిన్నస్వామితో పాటు మేడిపల్లి రాజన్న శర్మ, ఆలయ ప్రధాన అర్చకులు రుద్రాంగి శశాంక మౌళి, రుద్రాంగి గోపాలకృష్ణ శర్మ, రుద్రాంగి అజిత్ శర్మ, కొండపల్లి సురేశ్వర్ శర్మ, కొండపల్లి సురేష్ శర్మ, అజయ్ శర్మ, రుద్రాంగి రాఘవేంద్ర శర్మ, నంబి విష్ణువర్ధన ఆచార్య, బండపల్లి రాధాకృష్ణ శర్మ, సందుకు లక్ష్మణాచార్యులు, సిరిసిల్ల కపిల్ శర్మ, నేరంబట్ల నారాయణ శర్మ, మందిరం భారవి శర్మ, ఆచార్య రాఘవేంద్ర శర్మ వేద మంత్రాల గోవిందనామాల మధ్య ఆలయం మారుమోగింది. వందలాది మంది భక్తులు పాల్గొని గోవిందనామాలు ఉచ్చరించారని ఈ సందర్భంగా నిర్వాహకులు తెలిపారు. ఆలయ ఈవో, ఆలయ కార్యవర్గం, ధర్మకర్తలు, భక్తులు, మాతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారని సామాజిక కార్యకర్త తౌట్ రామచంద్రం పాల్గొన్నారు. ఆలయ ఈవో ఎస్ సురేందర్, చైర్మన్ బాషెట్ లవకుమార్, గౌరిశెట్టి రాజు, గౌరిశెట్టి గణేష్, బంగ్లా శేఖర్, రాగి వెంకటేశం, వల్లాల సత్తయ్య, గౌరిశెట్టి సాధన, హనుమల్ల ఉమాభారతి, సామాజిక కార్యకర్త తదితరులు పాల్గొన్నారు. స్వామి వారికి విశేషంగా మనసులు మాత్రం బాగా పెద్దది కదండి. వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధానంలో విశాలమైన అది విశేషమైనటువంటి నిష్పక్షపాతంగా తన కోరికలు తీర్చుతా అని చెప్పి అందుకోసం ఇప్పుడు 108 కలశాలతో స్వామివారికి అభిషేక కార్యక్రమం జరిగింది. ఎంతో సంబరంగా, ఎంతో ఉత్సాహంగా, ఇంతమంది వచ్చిందో కర్రల పండుగగా ఆ స్వామివారికి అభిషేకం జరిగింది. ఆ స్వామివారి అభిషేకం తిలకించకుండా మీ దగ్గరికి పసుపు వస్తుంది. తర్వాత ప్రోక్షణ కూడా చేశారు కాబట్టి మీరంతా పునీతులు అవుతారని చెప్పి ఈ యొక్క వెంకటేశ్వర స్వామి వెంకటాద్రి సమాస్థానం బ్రహ్మాండే నాసికించిన వెంకటేశ సమోదేవో నమోదో న భవిష్యతి కళ్యాణాత్మక గాత్రాయ కామితార్థ ప్రదాయనే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః అంటూ ఆ యొక్క వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలు ఎల్లవేళలా మీ అందరికీ అభిషేకం మాత్రమే పూర్తయింది. ఇంకా చేయాల్సింది ఏముంది? అలంకారం ఉంది. ఎందుకంటే అలంకారం ప్రియ విష్ణు, అభిషేకం ప్రియ శివ అని శాస్త్రం. అంటే విష్ణుమూర్తికి ఎంత అలంకారం చేసినా ఏదో ఒకటి తక్కువ. అలాగే శివునికి ఎంత అభిషేకం చేసినా ఇంకా చేయాలి అనిపిస్తుంది. మరి అభిషేకాన్ని పూర్తి చేసుకున్నాం, మరి స్వామికి అలంకారం చేయాలి. అందులో భాగంగా ముఖ్యమైనటువంటి ఘట్టం ఒకటి ఉంది. ఉత్సవమూర్తులైనటువంటి స్వాములకు ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం ఉంది. ఆ తర్వాత మహాపూర్ణాహుతి కార్యక్రమం ఉంది. 3 రోజులుగా చేస్తున్న మా మూలమంత్ర హవనం చేత
ఆ హవనం యొక్క శక్తిని భగవంతునికి సమర్పించి ఆ తర్వాత మనం అందరం కూడా ధారణ చేసినటువంటి ఘట్టం ఉంది. ఆ తర్వాత స్వామివారికి కుంభ ఉద్వాసన ప్రధాన కలిసి స్థాపన చేసిన కుంభ ఉద్వాసన చేసి మరలా ప్రోక్షణ చేసి మొట్టమొదటి శాంతి కళ్యాణాన్ని భగవంతునికి ఆ ప్రాణ ప్రతిష్ఠ జరిగినటువంటి లోహమయ మూర్తులకు ఆ శాంతి కళ్యాణాన్ని చేసినటువంటి ఘట్టం ఉంది.